హలో గైస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. సో ఈరోజు మనం వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూసుకుందాం. సో చాలా క్రిస్పీగా టేస్టీగా చూసిద్దాం. ఫస్ట్ అయితే క్యాబేజ్ని తురుముకొని బాగా పిండుకోవాలన్నమాట, వాటర్ లేకుండా. కొద్దిగా దాంట్లో కార్న్ఫ్లోర్ ఇంకా మైదా కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం లైక్ ఇట్లా డర్వ్ లాగా అవుతుంది కదా, అప్పుడు అలా కలుపుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసేసుకోవాలి. ఇంకా కొద్దిగా యాంటీసెప్టిక్ కోసం పసుపు, ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అలా బాగా కలిపేసుకున్న తర్వాత చూసారా, అలా బాల్స్ చేయడానికి రావాలన్నమాట. అప్పుడు మన మంచూరియా డవ్ అనేది ప్రిపేర్ అయినట్టు. సో పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసేసుకోవాలి. డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఎంత సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ అయిందో లేదో చూసుకొని ఒక్కొక్కటి మెల్లగా వేసేసుకుంటూ ఉండాలన్నమాట మంచూరియా. సో నాకు అప్పుడే ఒక ఐడియా వచ్చింది, చెయ్యి కాలుతుంది కదా అని స్పూన్లో ఒక మంచూరియా వేసి అలా వేసేసాను అనమాట. ఐడియా బాగుంది కదా గైస్. సో అలా వేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. నేను వీడియో తీస్తున్నాను చెప్పిన మా ఫ్రెండ్కి తొందర ఎక్కువ వేసేస్తుంది. అవి అలా తీసేసుకొని సేమ్ అదే కడాయిలో మనం సాస్ కోసం ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా ఒక కప్లో సోయా సాస్, ఇంకా రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా కొద్దిగా వెనిగర్ వేసేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాగా ఇవన్నీ వేసాను. టమాటా సాస్ ఉంటే వేసుకోవచ్చు, బట్ లేదు కాబట్టి స్కిప్ చేశాను నేను. సో అలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మసులుతున్నప్పుడు మంచూరియా అనేవి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 2 minutes ఆగితే మన వేడి వేడి మంచూరియా రెడీ. అండ్ గైస్, ఒక గుడ్ న్యూస్తో వస్తాను. ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్పేస్తాను. ఓకే, స్టే ట్యూన్ ఫర్ ఇట్. బై, లవ్ యూ ఆల్.